ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు నీలలో నీ కోసమే సాక్షాత్తమై, ఆనందం నీలోనే ఆధారం నీవేగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే, ఆనందం నీలోనే ఆధారం నీవేగా. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడను వీడక, లోక మహిమ చూడక నీ జాడను వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. నీ దర్శనం నాశయం, ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. హల్లెలూయా. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణకర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణకర్తయనే, నిరక్షణకర్తయనే.
స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత పరచుకొనెని భూమి పుట్టక మునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొనె నిన్ను భూమి పుట్టక మునుపే. దేవుడు నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు. దేవుడు నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు ఏ ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. యాకోబును సజయించే ఇశ్రాయేలుకు రూపిచ్చే నీకు తోడై ఉందున్ భయపడకు పలి. యాకోబును సజయించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీ తోడై ఉందున్ భయపడి పిలచి నా సొత్తు నీవనెను. పెట్టి పిలచి నా సొత్తు నీవను. నా సొత్తు నీవనెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసు స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. ప్రేమి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతున్. తన రూపము నాకిచ్చే ఆరాధించి గణపరతున్. ప్రేమించి నన్ను రక్షించి చెల్లించి పూజింతున్. తన రూపము నాకు నీచే ఆరాధించి గణపరతున్. పరలోక పౌరునిగా చేసన్ హృదయర్పింతున్. పరలోక పౌరునిగా చేసన్ హృదయార్పణ నార్పింతున్. హృదయపింతున్. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షము నుండవలెన్. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షము నుండవలెన్. అంతమందు బహుమానమిత్తునని ప్రభువే చెప్పెనుగా. అంతమందు బహుమానమిత్తునని ప్రభువే చెప్పెనుగా. ప్రభువే చెప్పెనుగా. స్తుతించు స్తుతించు ప్రభు స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. ఊహించలేని
మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నతించుమా. యేసయ్య చేసిన ప్రాకారములో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ప్రాకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. నా ప్రాణం మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా
నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యాకి వందనం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రియులారా, ఊహించలేని మేలుతో మేలు మనకు అనుగ్రహించిన దేవుడిను ప్రియులారా మనం దిగాలం ఆరాధించుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్పదేం కదా. ఇది ఊహించలేని గొప్ప ప్రియులారా మేలు ఏంటిది అంటే, దేవుని బిడ్డగా మనం ఈజీగా మనం చెప్తారు, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి, బైబిల్ తెలుసు కాబట్టి. ప్రభువుని యేసుక్రీస్తు అన్నమాట తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప గిఫ్ట్ ప్రియులారా. మనం చూసినట్లయితే ప్రియులారా యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తును తండ్రిన దేవుడు, ప్రేమపూర్ణ దేవుడు మనకు ఇచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. బై ఫెయిత్ మాత్రమే అది రిసీవ్ చేయడానికి వీలుంది అనమాట. ఒకవేళ పొందలేని వారు ప్రభువును స్వీకరించాలంటే ఫెయిత్ వాళ్ళని అనమాట. క్రియల ద్వారా కాదు, ఫెయిత్ నమ్మాలి అనమాట, ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ప్రభువును ప్రియుల స్వీకరించిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితం తప్పకుండా ప్రభు మార్చాడనమాట. యేసుక్రీస్తుతో ఉన్న బ్రతుకు అనమాట. రక్షణ పొందిన మన బ్రతుకు యేసుక్రీస్తుతో ఉన్న బ్రతుకు ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కొందరు అనుకున్నారు స్టార్ట్ అవుతాయి. కాబట్టి రక్షణ పొందిన ప్రియులారా మన జీవితంలో యేసుక్రీస్తుతో అంటే పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తుతో ఉన్న బ్రతుకు ఆల్రెడీ ప్రారంభించబడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకా నిత్యమైన సహవాసం అనమాట. ఒకరోజు కాదు, లేదంటే 70 సంవత్సరం, 120 సంవత్సరం, లేదంటే మరణం తర్వాత ఆగిపోయేది కాదు. అది ప్రియులరా నిత్యమైనది అనమాట, నిత్యమైనది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ నుండి మనను దూరం చేయడానికి, ఎడబాయడానికి, అంటే దూరం చేయడానికి ఎవరు కూడా సాధ్యం లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ప్రియులారా, మనం కుడి వేసిన మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయము ప్రియులారా మొదటి వచనం మనం ఒకసారి మనం చదివి వాక్యం మనకు వెళ్దాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్క పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను.
ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు భూమిలో వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే బిఫోర్ ద పాస్ ఓవర్ celebration, Jesus knew that his hour had come to leave this world and return to his Father. ఇప్పుడు ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పుట్టాము, అలాగా తన పరిచర్య భూమిలో తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశంతో పంపించారో ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి వచ్చామన్నమాట. తర్వాత యేసుక్రీస్తు గ్రహించామన్నమాట. తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నమాట. తండ్రి దగ్గర నుండి యేసుక్రీస్తు వచ్చామన్నమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని నుండి యేసుక్రీస్తు వచ్చామన్నమాట. తర్వాత తిరిగి ఆ దేవుని దగ్గరకు వెళ్ళాలి అని ప్రియులారా గ్రహించామన్నమాట. అదే యేసుక్రీస్తు మాట్లాడుతుంది. కాబట్టి దాని నుండి మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రసంగి గ్రంథంలో రాయబడింది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. పుట్టడానికి ఒక సమయం ఉంది అనమాట. తర్వాత భూమిలో బ్రతకడానికి ఒక సమయం, అలాగే తర్వాత మరణించడానికి అంటే తిరిగి వెళ్ళాలన్నమాట. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు అది గ్రహించామన్నమాట. కాబట్టి ప్రియులారా, ఇది మనం చూసినట్లయితే యేసుక్రీస్తుకు మాత్రం కాదు, ప్రతి ఒక్క మనిషికి ఈ యొక్క అనుభవం ఉంది అనమాట. మనం పుట్టాలి, అలాగే పుట్టిన తర్వాత దేవుని చిత్తం ఉన్న రోజు దాకా భూమిలో బ్రతకాలి. కాబట్టి బ్రతకనంతకాలం పరిశుద్ధాత్మ స్వరం విని దేవుని చిత్తం అర్థం చేసుకొని దేవుని చిత్తానుసరంగా బ్రతకాలి అనమాట. బ్రతికి ప్రియులారా ఫుల్ఫిల్ చేయాలన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని పిలిచారు, ఎన్నుకున్నారు. అది ఫుల్ఫిల్ చేస్తున్నట్టు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు గ్రహించామన్నమాట. జీసస్ న్యూ దట్ హిస్ అవర్ హ్యాడ్ కమ్ టు లీవ్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ నుండి వెళ్ళిపోవాలని, అంటే భూమి నుండి వెళ్ళిపోవాలని సమయం వచ్చిందని ప్రభు గ్రహించామన్నమాట. అండ్ రిటర్న్ టు హిస్ ఫాదర్, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నమాట. కాబట్టి సేమ్ అనమాట. మన జీవితంలో కూడా సేమ్ అనమాట. మన జీవితంలో కూడా తేడా ఏం లేదు, సేమ్ అనమాట. మనం దేవుడు భూమికి పంపించాం. అంటే మనం దేవునితో ఉన్నవారం అనమాట. ఒకప్పుడు మనం ఆత్మ దేవునితో ఉన్నామన్నమాట. దేవునితో కలిసి ఉన్న మన ఆత్మ. తర్వాత ప్రియులారా, మన సువార్త విని, కాబట్టి ఆదాం ఒక పాపం వలన మనం చూసినట్లయితే దేవుని నుండి దూరమైంది మానవులు. కానీ తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపడం వల్ల యేసుక్రీస్తుని నమ్మిన మనం మరలా ప్రియులారా ఆ జీవంగల దేవునితో కనెక్ట్ అయింది అనమాట. కాబట్టి విశ్వాసం మనం కొనసాగించబడాలి. బ్రతికినంతకాలం ప్రభు కొరకు నిలబడాలి. కృష్ణలో మనం కొనసాగించాలి అనమాట. ఇప్పుడు మనం కూడా తిరిగి ప్రియులారా తండ్రి దగ్గరకు వెళ్ళే అనుభవం అనమాట. కానీ మనకున్న గొప్పతనం ఏంటిదంటే, ఒక గొప్ప విషయం ఏంటిదంటే, సువార్త దర్శనం పొందిన మనలో ఆల్రెడీ పరిశుద్ధాత్మ వలన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే త్రియేక దేవుడు మనలో ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. అంటే ఆల్రెడీ మనకు కనెక్ట్ అయింది అనమాట. ఆల్రెడీ మనకు సువార్త దర్శనం పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధమైన జీవం గల దేవునితో కనెక్ట్ అయింది అనమాట. కాబట్టి అది ఆ సత్యం ప్రియులారా మనం ఎల్లప్పుడూ ధ్యానించుకోవాలి. ఎల్లప్పుడూ మనం ధ్యానించుకోవాలి, అది ఒప్పుకోవాలి, అది గ్రహించుకోవాలి అనమాట. లోతుగా మనం గ్రహించుకోవాలి. దాని నుండి ప్రియులారా మనకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది అనమాట. మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలు అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే అది మన దేవుల్లో ఉంది అనమాట. యేసుక్రీస్తులోనే ఉంది. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుతో మన ఆత్మ కనెక్ట్ అయింది అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మ ఆల్రెడీ కనెక్ట్ అయింది. కాబట్టి అందుకొరకే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఆశీర్వాదం పూర్ణ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. అంటే ఆశీర్వాదంతో మనం కనెక్ట్ ఉంది అనమాట. ఆశీర్వబడిన వారం అనమాట. క్రిస్తువుని కలిగిన మనందరం ఆశీర్వాదం మనలో ఉంది. కాబట్టి అది మనం ధ్యానించాలి. కానీ మనం చాలాసారి ఏం ధ్యానిస్తున్నామంటే, దేవుడు ఎక్కడొక చోటులో ఉన్నారు, పలానా టెంపుల్లో ఉన్నారు, ఆ టెంపుల్లో నేను వెళుతున్నప్పుడు దేవుని చూడవచ్చు, దేవుని అనుభవించుకోవచ్చు అని ఉద్దేశంతో కూడా మనం చాలాసారి వెళుతున్నారు. మనకు మనసులో చాలా మంది వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే గుడి ఎక్కడ ఉంది, లేదా టెంపుల్ ఎక్కడ ఉంది, అక్కడ వెళ్ళి నేను దేవుని ఆరాధన చేయాలి అనే ఉద్దేశంతో వెళుతున్న వారు మనం చాలా మంది చూడవచ్చు. పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఆకు మెత్తడి జరుగుతుంది. పాత నిబంధనలు మనం చూసినట్టు యెరూషలేము టెంపుల్ కానీ ఫలానా మందిరంలో దేవుడు దిగి వస్తాడు, అక్కడ ఉన్నామని అక్కడే మాత్రమే అనమాట. అక్కడే అనమాట ప్రాముఖ్యంగా. నూతన నిబంధనలు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడే దిగి వచ్చి సువార్త దర్శనం పొందిన మనల్ని తన ముందరంగా మార్చేసామన్నమాట.
మనల్ని మందిరంగా మార్చేసాం. కాబట్టి అందుకొరకు బైబిల్లో రాయబడింది వీఆర్, మన వ్యక్తిపరంగా మన దేవుని యొక్క మందిరంగా ఉంది. అలాగే మనం కలిసి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క మందిరంగా ఉన్నాం అనమాట. మన వ్యక్తిపరంగా దేవుని యొక్క మందిరంగా ఉన్నాము. ఎందుకంటే 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19-18 ప్రియులారా మనం చూసినట్లయితే మనకు 6వ అధ్యాయం 19-18 మనకు అర్థమైపోతుంది. వ్యక్తిపరంగా మనం బాడీ, మన శరీరం దేవుని యొక్క మందిరం అనమాట. అలాగే మన కలిసి, కాబట్టి మన అందరు కలిసి వచ్చినప్పుడు 3వ అధ్యాయం 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16 ప్రియులారా 18 రాయబడింది. మనం కలిసి వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం మందిరం అనమాట. సంఘంగా దేవుని యొక్క మందిరం. ఇప్పుడు రెండు విధంగా మనం చూడవచ్చు. వ్యక్తిపరంగా మన దేవుని యొక్క మందిరంగా ఉన్నాము. అలాగే ప్రియులారా మనం సంఘంగా కూడి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క మందిరంగా, టెంపుల్, హోలీ స్పిరిట్ ఒక టెంపుల్, దేవుని యొక్క టెంపుల్ గా మనం అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనమని సత్యం మనం అది గ్రహించుకోవాలి. ఇక్కడ మనం ఇంకా దేవునితో ఎక్కువ మనం లోతైన సహవాసములో వెళ్ళడం అని కాదు. ఆల్రెడీ ప్రియులారా మనం రక్షణ పొందిన ఆ రోజే దేవునితో లోతైన సహవాసములో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడే మనలోనికి దిగి వచ్చి, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలోని దేవుడే దిగి వచ్చి మన ఆత్మలో లోతుగా కలిసిపోయామన్నమాట ఆల్రెడీ. అంటే మనం ఊహించిన దానికంటే మనం అడుగు వాటన్నట్టుగా మనం ఊహించిన దానికంటే అంత లోతుగా అది జరిగింది అనమాట. ఆల్రెడీ దేవుడు అది చేశాడు. హల్లెలూయా. మనం ఇక్కడ ఏం చేయడానికి ఏమీ లేదనమాట. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేది ఆ దేవుని చిత్తంలో ఉంది అనమాట. సువార్తను దర్శనం పొందినప్పుడు, ప్రభువుని ఆహ్వానించినప్పుడు ప్రియులారా అది జరిగింది అనమాట. ఆల్రెడీ జరిగింది. అందుకొరికే ప్రియులారా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-18 ప్రియులారా ఆ మాట రాయబడి ఉంది. వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ అనమాట. యేసుక్రీస్తుతో మనం రిలేషన్షిప్ ప్రియులారా మనం చూసినట్లయితే వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ అనమాట. అది ఆల్రెడీ సమకూర్చబడామన్నమాట. ఆల్రెడీ అది కనెక్ట్ అయింది అనమాట. ఈ సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు ఎక్కువ దేవునితో కనెక్ట్ అవుతాయని కాదు. ఎక్కువ ఆరాధన చేసినప్పుడు ఎక్కువ దేవునితో కనెక్ట్ అవుతాయి. ఎక్కువ మనం సూచించినప్పుడు మనం ఎక్కువ కనెక్ట్ అవుతాయని కాదు. ఆల్రెడీ మన ఆత్మలో ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది అనమాట. కానీ మన ప్రార్థన చేసినప్పుడు మన ప్రాణం కనెక్ట్ అవుతుంది అనమాట. ప్రాణంలో దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఎక్కువ ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానాలు చేసినప్పుడు మన ప్రాణంలో ఇంకా దేవుని యొక్క సన్నిధి దిగి వస్తాయి ఆత్మ నుండి. కానీ ఆత్మ స్పిరిట్ మనం స్పిరిట్ ప్రియులారా మనం చూసినట్లయితే ఆల్రెడీ కనెక్ట్ అయింది అనమాట. రక్షణ పొందిన ఆ రోజే జరిగింది అనమాట. కాబట్టి ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చాలాసారి మన ప్రాణంలో ఉన్న విషయాలే మాట్లాడుతున్నారేమో, లేదంటే బయట ఉన్న విషయాలు మాట్లాడుతున్నారు. కాబట్టి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఇప్పుడు ఆత్మలో ఏం జరిగింది అని ప్రియులారా మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. దానితో పాటు ఆ బెనిఫిట్ మనకు ప్రాణంలోని కూడా వచ్చేస్తుంది అనమాట, శరీరంలోని కూడా వచ్చేస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆల్రెడీ ప్రియులారా మనం కనెక్ట్ అయ్యామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు పుట్టాము బెత్లెహేములో. అలాగే మన హృదయంలో కూడా సువార్తను రక్షణ పొందినప్పుడు మన ఆత్మలో పుట్టామన్నమాట. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మన హృదయంలో వచ్చేస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చినప్పుడు మనం లోతైన సహవాసం అన్నమాట. స్తోత్రం. ఎందుకంటే దేవుడే దిగి వచ్చామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మన ఆత్మలో నివాసం చేస్తున్నామంటే మనం ఊహించిన దానికంటే, మనం ఇప్పుడు గ్రహించిన దానికంటే అది చాలా లోతుగా ఉన్నామన్నమాట. అంటే కలిసి ఉన్నామన్నమాట. రెండు లేదన్నమాట. మనం ఆత్మ, ఏసే ఆత్మ రెండుగా లేదు. కొత్తగా జన్మించిన ప్రియులారా మనం ఆత్మలో మనం చూసినట్టే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ వన్ అనమాట. రెండు లేదనమాట, ఒకటే ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రితో ఏకంగా ఉన్నామన్నమాట. అందుకొరకు యేసుక్రీస్తు జయంతో బ్రతికాం. యేసుక్రీస్తు జయంతో బ్రతికామంటే ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల, తండ్రితో ఉన్న సహవాసం అనమాట. మొదటి ఆదాము మనం చూసినట్లయితే తండ్రితో అంటే దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి, జయంతో బ్రతికిన వ్యక్తి. కానీ పడిపోయాం. సాతాన్ అంటే హవ్వను మోసం చేసాం. హవ్వ ఒక మాట విన్నా కాబట్టి, దేవుని మాట పక్క పెట్టినా కాబట్టి అది పడిపోయాం. కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు పడిపోలేదు. ఇప్పుడు రెండవ ఆదాం లేదంటే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఇలా పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తే మనల్ని ఆల్రెడీ కనెక్ట్ చేసామన్నమాట. దేవునికి స్తోత్రం.
కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఈ చదువుబడిన వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గ్రహించామన్నమాట, నేను తండ్రి దగ్గరకు వెళ్ళాలి, సమయం అయింది అనమాట. భూమిలో ఉన్న తన పరిచర్య అంతా కూడా చేసుకొని తండ్రి దగ్గరకు వెళ్లాల్సిన గడియ వచ్చింది అని యేసుక్రీస్తు గ్రహించారు. కాబట్టి మనం కూడా గ్రహించుకోవాలన్నమాట, ఒకరోజు మనం కూడా ఈ భూమి నుండి వెళ్ళిపోవాలని ప్రియులారు గ్రహించుకోవాలి. ఇంకా ఒక మాట కూడా ప్రియులారు మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం ఆత్మలో పరలోకం అనుభవం ఉంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ఎక్కడైతే నివాస చేస్తాడో, పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడైతే నివాస చేస్తాడో అదే పరలోకంగా మార్చబడి, అది పరలోకం. కాబట్టి పరలోకంగా ఉండడానికి ఉన్న కారణం ఏంటిది? దేవుడు ఉన్న కాబట్టి అనమాట, ప్రభు ఉన్న కాబట్టి అనమాట. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎక్కడైతే నివాస చేస్తాడో అది పరలోకంగా మార్చబడుతుంది, అదే పరలోకం అనమాట. దేవుడు ఎక్కడైతే నివాస చేస్తాడో అది పరలోక అట్మాస్ఫియర్ అక్కడ వస్తాయి అనమాట. అలాగే ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మనలో ఇచ్చాం, యేసుక్రీస్తుతో పాటు మనల్ని కూడా తిరిగి లేపాం. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారం యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనల్ని లేపి పరలోకమందు మనల్ని కూర్చోపెట్టామన్నమాట. అంటే ఆత్మలో మన పరలోకం అనుభవిస్తున్నామన్నమాట. కారణం ఏంటిది? పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి మనలో ఇప్పుడు నివాస చేస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో నివాస చేస్తున్నప్పుడు పరలోక ఆనందం అనమాట, పరలోక ఆనందం ఉంది అనమాట. పరలోకం సమాధానం ఉంది, సంతోషం ఉంది, ఆశీర్వాదాలు అన్ని కూడా దానిలో ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం క్రిస్తువును కలిగి, మహిమా నిరీక్షణ క్రిస్తువును కలిగి, పరిశుద్ధాత్మను కలిగి బ్రతకడం ప్రియులారా నాకు మీకు దేవుడి అనుగ్రహించిన గొప్ప ధన్యత అనమాట. చాలాసారి మనం మరియ అంటే యేసుక్రీస్తు ఈ భూమిలో రావడానికి కొరకు కన్యక మరియను దేవుడు వాడుకున్నారు. ఇప్పుడు కన్యక మరియను మనం చాలాసారి ప్రజలు మెచ్చుకొని మాట్లాడతారు, మంచిది. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కూడా కొత్తగా జన్మించినప్పుడు అదే జరిగింది అనమాట. కన్యక మరి మనం చూసినట్లయితే 9 నెలలు లేదంటే 10 నెలల మూసుకొని ఉండవచ్చు. కానీ మనం ఏమో ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి మహిమా నిరీక్షణ క్రిస్తువుని కలిగి ఉన్నాం. అదే అనుభవం తర్వాత మనం మేడగద్దెలో కూడా కన్యక మరియ కూర్చున్నట్టు ప్రియులారా, అంటే ఆ మరియ కూర్చున్నట్టు మన బైబిల్ గ్రంథం అనిపిస్తుంది. కాబట్టి కొత్తగా తర్వాత కూడా కన్యక మరియ అంటే ఆ మరియ ఆ కొత్త జన్మించిన అనుభవంలోని కూడా దేవుడు నడిపించామన్నమాట. ఇప్పుడు అదే అనుభవం ప్రియులారా మనకు కూడా దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి స్పిరిట్ ఆల్రెడీ పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ఆల్రెడీ యేసుక్రీస్తు మనలో పుట్టి అని జన్మించాం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్నాం అనమాట. అని అందరిలో ఉన్నాం, టెస్ట్ పొందిన మనలో అందరిలో ఆ గొప్ప దేవుడు, పరిశుద్ధరైన, ప్రేమ కలిగిన, దయగలిగిన, కరుణ కలిగిన దేవుడు మనలో ఉన్నామన్నమాట. ఆ యేసుక్రీస్తు మనం అందరిలో సంపూర్ణంగా ఎదిగిన అదే పరిచయం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. మినిస్ట్రీ యొక్క ఉద్దేశం, పరిచయం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం దేవుడు అపోస్తలులను ఇవ్వడానికి కానీ, కాపరులను ఇవ్వడానికి కానీ, సువార్తికులు కానీ, ప్రవక్తలు కానీ, బోధకులు కానీ, అంటే 5-fold మినిస్ట్రీ దేవుడు సంఘానికి గిఫ్ట్ గా ఇచ్చామన్నమాట. గిఫ్ట్ గా ఇచ్చామంటే వారందరం సంఘానికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అపోస్తలు అంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ప్రవక్త అంటే దేవుడు దేవుని సంఘానికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అలాగే సువార్తికుడు అంటే దేవుడు సంఘానికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. దేవుడు వారిని పట్టుకున్నారు, దేవుడు వారిని ప్రేమించారు, ఎన్నుకున్నారు, పిలిచారు, అభిషేకించి అనుభవాలు ఇచ్చి జ్ఞానం ఇచ్చి సంఘానికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సువార్తికుడు గాని, సువార్తికురాలు, అలాగే ప్రవక్తరాలు, సోదరం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కాపరి వాక్యం బోధించేవారు వారందరం సంఘానికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్. వారి యొక్క ఉద్దేశం, వారి పరిచయ ఉద్దేశం ప్రాముఖ్యంగా వచ్చిన యేసుక్రీస్తు మనలో ఎదగాలన్నమాట. అంటే క్రీస్తు ఒక సంభవలోనికి మనం ఎదిగినట్టు, అంటే మనలో వచ్చిన యేసుక్రీస్తు అనుదనం ఎదగడమే పరిచయ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు మనలో ఎదుగుతున్న కొద్ది దురాత్మల నుండి ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో అంత తొలిపోతాయి అనమాట. అపవాది క్రియలు అంత కూడా లయమైపోతాయి. కాబట్టి క్రీస్తు మనలో ఎదిగే విషయంలో మనం ఫోకస్ చేయాలని దేవుడు కోరుతుంది. క్రీస్తు మనలో ఎదిగే విషయంలో మనం ఫోకస్ చేస్తున్నప్పుడు బిడుదలు, మేలు, ఆశీర్వాదాలు మనం తప్పకుండా అనుభవించేవారుగా మార్చబడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన మాట దేవునికి స్తోత్రం. జీసస్ న్యూ that his hour had come to leave this world and return to his father.
తిరిగి తండ్రి దగ్గర వెళ్ళాలి అనమాట. కాబట్టి తండ్రితో అంటే పరలోక తండ్రితో జీవగల దేవునితో కలిసి ఉండడమే గొప్పది అనమాట. కాబట్టి రక్షణ ఉంది, మనం ఇప్పుడు ఆల్రెడీ ఆ జీవగల దేవునితో కలిసి ఉన్నామన్నమాట. కాబట్టి అది ప్రియులరా చాలా గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాము. ఇంకా ప్రియులరా మనం చూసినట్టే హీ హాడ్ లవ్డ్ హిస్ డిసేబుల్స్ డ్యూరింగ్ హిస్ మినిస్ట్రీ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులరా మనం చూసినట్టే తన శిష్యులను బ్రతికినంతకాలం ప్రేమించాము. అది మాత్రం కాకుండా హిస్ మినిస్ట్రీ ఆన్ ఎర్త్ డ్యూరింగ్ హిస్ మినిస్ట్రీ. కాబట్టి యేసుక్రీస్తు పరిచర్య చేశాము, పరిశుద్ధాత్మం దింపబడి వాక్యతో నింపబడి పరిచర్య చేశాము. అలాగే యేసుక్రీస్తు శిష్యులను కూడా ప్రేమించాము, ఇద్దరికి మేలు చేశాము. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక పరిచర్య ఆగిపోలేదన్నమాట. ఇక్కడ మనం చూసినట్టు యేసుక్రీస్తు పరిచర్య చేసిన తర్వాత తండ్రి దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడినట్టు ఆ సమయం వచ్చిందని గ్రహించాము. తండ్రి దగ్గరకు వెళ్ళాము, యేసుక్రీస్తులో ప్రాణం పెట్టాము, సమాధి నుండి తిరిగి లేచి ప్రియులరా తండ్రి దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళిన యేసుక్రీస్తు ఒక పరిచర్య ప్రియులరా మనం చూసినట్టు ఇప్పుడు కూడా కొనసాగించబడుతున్నాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. నా ద్వారా మీ ద్వారా ఆ పరిచర్య కొనసాగించబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్తను రక్షణ పొందిన మనలో ప్రభు వచ్చేసాడు పరిశుద్ధాత్మవలైన. కాబట్టి నా ద్వారా మీ ద్వారా ఇప్పుడు హిస్ మినిస్ట్రీ ఆన్ ఎర్త్ భూమిలో ఉన్న తన పరిచర్య యేసుక్రీస్తు ఒక పరిచర్య ఇప్పుడు కూడా కొనసాగించబడుతుంది అనమాట. దాని కొరకు దేవుడు ఏం చేసుకున్నారు, మనల్ని కూడా ఎన్నుకున్నాం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక పరిచర్య ఆగిపోలేదన్నమాట. మనం చూసినట్టు ఆగిపోయినట్టు మనకు అనిపిస్తుంది. అయినా కానీ యేసుక్రీస్తు సిలువ మరణం, సిలువలో ప్రాణం పెట్టే తర్వాత సమాధుడు తిరిగి తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను తండ్రి పంపించాము. హోలీ స్పిరిట్ త్రూ హోలీ స్పిరిట్ ద్వారా యేసుక్రీస్తు మనలో వచ్చి నా ద్వారా మీ ద్వారా యేసుక్రీస్తు తన పరిచర్య ఇప్పుడు కూడా చేస్తున్నారన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవ, కాబట్టి దేవుని పొడిపు పొందిన అందరిలో రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక సేవ ఉంది అనమాట, మినిస్ట్రీ ఉంది అనమాట. రక్షణ పొందిన ప్రియులారా ప్రతి ఒక్క విశ్వాసి రక్షణ పొందిన అందరికీ దేవుని రాజ్యంలో వచ్చిన అందరికీ వారికి ఒక మినిస్ట్రీ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి అనమాట. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి మనం ఫలిస్తుంది, మన ఇద్దరిని ప్రేమిస్తుంది, ఇద్దరిని దీవిస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు మనలో ఉన్న యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది అది ఎక్కువ జరుగుతుంది అనమాట, తక్కువ కాదు ఎక్కువ జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నా ద్వారా మీ ద్వారా ఇప్పుడు తన పరిచర్య చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చేయాల్సినది సమర్పించుకోవడమే, డెడికేట్ చేసుకోవాలి. స్పిరిట్, సోల్, బాడీ, ఆత్మ, ప్రాణ, శరీరం యేసే మీ బలమైన చేతిలో నేను సమర్పిస్తున్నామని విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. యేసే నన్ను మీరు పరిపాలన చేయము, నా ప్రాణమంతా వాక్యంతో నింపుము, నా హృదయం అంతా యేసే మీ వాక్యంతో నింపుము. అప్పుడు ఏమవుతుంది, వాక్యం తర్వాత మన హృదయంలో వాక్యాలతో ఫస్ట్ మన హృదయంలో వాక్యంతో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ఆత్మ హృదయం అంతా నింపుకోవాలి. తర్వాత ఏమవుతుంది, మనలో నింపబడిన వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చబడుతుంది. అదే వాక్యం పరిశుద్ధాత్మ వలన దేవుని చిత్తానుసారంగా మన ఆత్మ నుండి ఫ్లో అవుతాయి అనమాట, లేదంటే రిలీజ్ అవుతాయి అనమాట. రిలీజ్ అవుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినది భూమిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పలుకుతున్న మాటల్లో జీవము ఆత్మ సమృద్ధి ఉంది అనమాట. ఇప్పుడు వాక్యంతో పరిశుద్ధాత్మ నింపబడి నేను మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే జరుగుతుంది అనమాట, జీవం ప్రవేశిస్తుంది అనమాట. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. నూతన నిబంధన పరిచర్య అంటే ఆత్మ పరిచర్య అనమాట. అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆత్మానుసారమైన పరిచర్య. కాబట్టి వాక్యంతో పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు ఆత్మ పరిచర్య కొరకు మనం వాడతారు. అంటే ఇద్దరుకు నిత్య జీవనం అనుగ్రహించినట్టు, చనిపోయిన వారు కూడా బ్రతికించినట్టు, ప్రత్యేకంగా స్పిరిచువల్ ఆత్మీయంగా చనిపోయిన వారిను లేపినట్టు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అభిషేకించి ఈ కాలంలో చాలా బలంగా వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ దుర్మరణాలతో చనిపోయిన వ్యక్తులను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆల్రెడీ అభిషేకించాం. అలాగ అభిషేకం దింపి మనల్ని విశ్వాసం అనుగ్రహించి దేవుడు తప్పకుండా వాడుతారు. ఎందుకంటే యేసుక్రీస్తుకు అది సాధ్యం. మనం చూస్తున్నాము 4 రోజు మరణించి 4 రోజు అయిన తర్వాత కూడా స్మెల్తో వాసన, ఆ చెడ్డ వాసనతో ఉన్నప్పుడు కూడా అంత ఘోరమైన పరిస్థితిలో ఎవరికూ అసాధ్యమని అనుకున్న స్థాయిలో కూడా ప్రభు వెళ్ళి దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా బ్రతికించామన్నమాట.
అంటే అదే పరిచర్య ప్రియులారా ఈ కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మహిమా నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేసుకొని తప్పకుండా మనలో దేవుడు వాడతారు. ఒకటి మాత్రం చేయాలి, మనం ప్రభువుని హృదయంలో స్వీకరించాలి, ప్రభువుకు పూర్తిగా మనల్ని సమర్పించాలి, ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి, ప్రభువు చెప్పిన మాటకు మనం లోబడాలి, అంటే ఏకీభవించాలి అన్నమాట. కాబట్టి ప్రజలు యేసుక్రీస్తు చెప్తున్న మాటలకు ప్రియులారా మనం చూసినట్లయితే మనం లోబడాలి, కానీ ప్రజలు అందరూ అంగీకరించాలని లేదు. అంటే ప్రజలు ఒక అంగీకారం కొరకు ప్రజలు అందరూ అంగీకారం వచ్చిన తర్వాత నేను ముందుకు వెళ్దామంటే మీరు ముందుకు కొనసాగించలేదు. ప్రజలు అందరూ అంగీకారం, నా డాడీ అంగీకరించాలి, నా తల్లి అందరూ అంగీకారం, అందరూ అంగీకరించిన తర్వాత నేను ముందుకు వెళ్దామంటే అది ప్రియులరా చెప్పలే ఏం జరుగుతుంది. కానీ మనం ఏం చేసుకోవాలి, ప్రభు స్వరాన్ని మరి అలాగా మనం సమర్పించాలి. కన్యక మరి ఏం చేశారు, సమర్పించారు. ప్రభువా మీ మాట చెప్పినా నాలో జరిగినాక, మీ మాట చెప్పినా నాలో జరిగినాక. కాబట్టి ప్రియులారా మనం చూసిన దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుడు మనకు దర్శనాల ద్వారా మాట్లాడతారు, దేవుడు మనతో మాట్లాడతారు, పిలుస్తాడు, మాట్లాడతారు. అలాగే ముందుకు వెళ్ళడానికి కావలసిన అంత పవర్, అంత శక్తి, అంత జ్ఞానం అంత కూడా క్రీస్తు మనకు అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం జీవితంలో ఉన్న ప్రియులారా మినిస్ట్రీలో మనం ముందుకు వెళ్ళడానికి, సేవలో, జయ జీవితంలో, ఆశీర్వాద జీవితంలో ప్రియులారా మనం ముందుకు వెళ్ళడానికి కావలసిన అంత కూడా అది అనుభవించుకొని ముందుకు వెళ్ళడానికి కావలసిన అంత కూడా ప్రభు చూస్తాడనమాట. జీవంగల దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు సహాయం చేస్తాడనమాట. ఎందుకంటే అది మన దేవుని వల్ల మాత్రమే సాధ్యం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినది ఇప్పుడు మన పరిచర్య కాదు, యేసయ్య పరిచర్య మన ద్వారా జరుగుతుంది అనమాట. యేసయ్య పరిచర్య నా ద్వారా మీ ద్వారా జరుగుతుంది. అది నిజమైన పరిచర్య అనమాట. నిజమైన పరిచర్య అంటే యేసుక్రీస్తు పరిచర్య అనమాట. అది పరిశుద్ధాత్మ పరిచర్య అనమాట. దాని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాము, మనల్ని ఒక పాత్రగా దేవుడు వాడుతున్నాం. అంతే, మనల్ని దేవుడు ఒక పాత్రగా దేవుడు వాడుతున్నాం. కాబట్టి అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు కొరకు నిలబడడం, యేసుక్రీస్తు ఒక ఛానల్ గా మనం ఉండడం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, హీ హ్యాడ్ లవ్డ్ హిస్ డిసైపుల్స్ డ్యూరింగ్ హిస్ మినిస్ట్రీ ఆన్ ఎర్త్. కాబట్టి యేసుక్రీస్తుకు పరిచర్య ఆగిపోలేదు, ఇప్పుడు కూడా నా ద్వారా, మీ ద్వారా, మన ద్వారా అది కొనసాగించబడుతున్నాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుకు పరిచర్య ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను ఒక రాజ్యం తొలగించేది అనమాట. సాతాను చేతి నుండి ప్రజలను జీవన్లోనికి, మరణం నుండి జీవన్లోనికి, చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని రావడం అనమాట. సాతాను రాజ్యం నుండి ఆత్మలను దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావడమే. అందుకు యేసుక్రీస్తుతో కలిసి బ్రతున్న వారు ఆత్మలు మనుషులు పట్టేవారుగా మార్చమని దేవుడు చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నిండి మనల్ని అందరినీ కూడా దేవుడు ఈ కాలంలో చాలా బలంగా ఆత్మలను సంపాదించినట్టు దేవుడు ప్రియులారా మనల్ని బలంగా వాడినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు తప్పకుండా మనం ఇద్దరు ప్రభావం చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా దేవుడు ప్రియులారా మనల్ని తప్పకుండా వాడుతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తు ఏమో ప్రియులారా మనం చూసినట్టే స్తోత్రం అండ్ నౌ హీ లవ్డ్ దమ్ టు ద వెరీ ఎండ్. అంటే చివరి దాకా ఆమె భూమిలో ప్రజలంత కాలం తర్వాత కూడా ప్రేమించాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమించాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, భూమిలో పుట్టడానికి ఒక సమయం ఉంది, పరిచర్య చేయడానికి ఒక సమయం ఉంది. ఇప్పుడు ఒక సమయం ఉంది అనమాట, అన్నింటికూ సమయం ఉంది. ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుదాం. మా ప్రసంగి గ్రంథం, ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనంలోనికి ఒకసారి మనం వెళదాం. ప్రసంగి గ్రంథము ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూసినది ప్రతి దానికి సమయం ఉంది అనమాట. ప్రతి దానికి సమయం ఉంది. కాబట్టి ఆ సమయంలో ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. మనం పుట్టినప్పుడు అదొక సమయం అనమాట. అలాగే ప్రియులారా మనం ఎదగడానికి అది ఒక సమయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి దానికి సమయం ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీజన్. కాబట్టి మనం ఏ సీజన్ లో మనం ఉన్నామేమో, ఏ కాలంలో మన ఒక ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీజన్, ఎ టైమ్ ఫర్ ఎవరీ యాక్టివిటీ అండర్ హెవెన్. ఆకాశం క్రింద ఉన్న దానికి అన్నట్టుకు ప్రియులరా సమయం ఉంది అనమాట. ఏ టైమ్ టు బి బోర్న్, అంటే మనం పుట్టడానికి ఒక టైం ఉంది అనమాట. అండ్ ఎ టైమ్ టు డై,
మరణించడానికి ఒక టైం ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తును తండ్రి దేవుడు పంపించాము, ఉద్దేశంతో పంపించాం. కాబట్టి ఉద్దేశం తర్వాత యేసుక్రీస్తు అర్థమైందే, నేను ఇంకా మరణించాలి, నేను వెళ్ళాలి, తండ్రి దగ్గరకు మరలా వెళ్ళాలి. ఇక్కడ యేసుక్రీస్తు మరణం ప్రియులారా ఓటం కాదు, అది జయం అనమాట. యేసుక్రీస్తు ఒకవేళ మరణించలేదంటే మనం మరణించాల్సిన పరిస్థితి అనమాట. కానీ దేవుడు మహాకరమని బట్టి యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు మరణించి పాపం చేసిన మనల్ని, పాపానికి శిక్ష ఉంది మరణం, కాబట్టి ఆ మరణం శిక్ష యేసుక్రీస్తు నాకు మీకు బదులుగా సెలవులో మోసుకొని మరణించారు. అది మనం నమ్మిన కాబట్టి మనకు క్రీస్తు యేసునందున వరకు ఏ శిక్షావధి లేదనమాట. ఇప్పుడు మనకు శిక్షావధి లేదు. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపించిన ఉద్దేశం మనల్ని జడ్జిమెంట్ చేయడానికి కాదు, మనల్ని సేవియర్ గా పంపించామన్నమాట. అంటే రక్షించుకోవడానికి వరకు పంపించామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఏ టైమ్ టు బి బోర్న్ అండ్ ఏ టైమ్ టు డై, అంటే దానికి అర్థం ఏంటది, ఒకరోజు మనం వెళ్ళిపోవాలి, యేసుక్రీస్తు గ్రహించామన్నమాట. కాబట్టి మీలో ఎంతమంది అగ్రైపోయింది మీకు, ఒకరోజు నేను ఈ భూమి నుండి వెళ్ళిపోవాలి, లేదంటే మీరు ఊహలో బ్రతున్నారు, నేను ఈ భూమిలోనే ఇలాగే బ్రతుకుతారు, ఒకరోజు ఎండ ఉంది ప్రియులారా. కాబట్టి ఐ మీన్ మరణం లేదంటే యేసుక్రీస్తు రాకడం, క్రీస్తుని నిద్రించడం లేదంటే రాకడం. ఇప్పుడు దానికి ముందున్నది మనకు దేవుడు ఇచ్చిన భూమిలో ఉన్న టైం అనమాట. ఇప్పుడు ఈ సమయం టైం చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా వాల్యూ అనమాట. కానీ మనది గ్రహించడం లేదని గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత విలువ కలిగిన దేవుడని మనం గ్రహించిన కొలది ఇప్పుడు అంతా కూడా మన దేవునితో కనెక్ట్ ఉంది అనమాట. దేవుడు ఎంత గొప్పవాడని, ఎంత విలువ కలిగిన దేవుడని ప్రియులారా అది గ్రహించిన కొలది, ఎంత ప్రీషియస్ అని మనం గ్రహించిన కొలది దేవుడు ఇచ్చిన సమయానికి విలువ వస్తుంది అనమాట. ఇప్పుడు దేవుడు ఎంత విలువ, దేవునికి మనం తక్కువ అంచనా వేసినట్లయితే ఈ సమయానికి కూడా మనకు సమయం కూడా పట్టించుకోలేదు. చాలా మంది అది దేవుని తెలియలేదు కాబట్టి, దేవుని యొక్క విలువ తెలియలేదు కాబట్టి వారు సమయం కూడా వ్యర్థం చేస్తున్నాం అనమాట. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ప్రియులారా మనం గ్రహించిన కొలది గరీపు జ్ఞానంలో మనం ఎదుగుతున్న కొలది సమయం కూడా ఎంత ప్రీషియస్ అని, ఎంత వాల్యుబుల్ అని ప్రియులారా మనం అర్థం చేసుకొని పరిశుద్ధాత్మతో ఆ సమయం నమ్మకంగా వాడుకోవడమే దేవుని యొక్క చిత్తం. కొందరు ప్రియులారా దేవుడు ఎంత గొప్పవాడని గ్రహించకుండా ఉన్న కాబట్టి, గ్రహింపు లేదు కాబట్టి వారు సమయాలు నిర్లక్ష్యం చేస్తారు, వ్యర్థంగా వాడతారు. తర్వాత ఒకరోజు బాధపడతారు, అబ్బో దేవా నాకు ఇంకా ముందు సమయం ఇచ్చారు, ఆ సమయం వారు నమ్మకంగా వాడలేదు, కానీ ఇంకా రోజు నాకు సమయం దేయము, లేదంటే ఆఖరి దగ్గర వచ్చినప్పుడు నాకు ఇంకా సమయం ఇచ్చిన ప్రభు నాకు సంతోషం అని ప్రభుత్వం అడుగుతారు. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సిన ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో కలిసి దేవుడు ఇచ్చిన సమయం నమ్మకంగా వాడుకోవాలి. దానికి కూడా ప్రియులరా హోలీ స్పిరిట్ మనకు సహాయం చేస్తాడు. ఆల్రెడీ హోలీ స్పిరిట్ మనలో ఉన్నాడు, మహిమ నిర్దేశన క్రీస్తు మనలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నాకు మీకు అనుగ్రహించిన సమయం ఎలాగే అది దేవుని చిత్తానుసారంగా వాడబడాలి, అది ఎలాగే మంచిగా అది వాడబడాలి, ఆ విషయంలో కూడా తప్పకుండా పరిశుద్ధాత్మదేవుడు నాకు మీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవుని కొరకు మనం సమర్పించిన చాలు, దేవుడు మనను వాడతారు. అంటే గొప్ప విషయం ఏంటిది ప్రియులరా, ప్రభు మన ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేసుకొని అలాగే ప్రభుత్వం కలిసి దేవుని చిత్తానుసారంగా బ్రతకడమే ఆ సమయం అప్పుడు మనం వ్యర్థం చేసినట్టు కాదు, ఆ సమయం మనం మంచిగా వాడినట్టు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుత్వం కలిసి బ్రతుకుతున్న జీవితం అది ప్రియులారా మనం సమయం వ్యర్థం చేయడం లేదు, అనేకులకు మనం మేలు చేస్తున్నాం అనమాట. దేవుని చిత్తానుసారంగా మనం కాదు, మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు, అంటే మనం దేవుడు కలిసి, మన దేవుడు ఒక్కటే అనమాట. అందుకని కొన్నిసార్లు మనం ఏసయ సంఘం అంటే ఏసయ సంఘం, ఎందుకంటే ఏసయ రక్తం ఇచ్చిపోయినాం. కొన్నిసారి నాదని కూడా చెప్తాం, లేదంటే మనది అని కూడా చెప్తాం. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ఇప్పుడు అంటూ లేదు, ఒక్కటే ఉన్నా కాబట్టి అలాగే చెప్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తుకు ఉన్నదంతా కూడా నాదనమాట, యేసుక్రీస్తు ఉన్నదంతా కూడా మనదనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు రక్త ద్వారా నిబంధనలు మనం ఉన్నామన్నమాట, మనం ఉన్నామన్నమాట, నిబంధనలు. ఇప్పుడు నిబంధన ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఏసైకు చెందాము, అలాగే ఏసై మనదనమాట, రెండు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, టైం టు బి బోర్న్ అండ్ టైం టు డై. ఒకటి మరణించడానికి కూడా కృష్ణ నిద్ర, లేదంటే ప్రభు రాకడ. ప్రభు వచ్చినట్లయితే మనం బ్రతికి ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు, మహిమా శరీరం అనుభవంలోనికి దేవుడు నడిపిస్తారు. బట్ అది ప్రభు చేతుల్లో ఉంది.
కాబట్టి ఆయన ఇప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. టైం అయితే ఈ భూమిలో ఉన్న టైము లిమిటెడ్ టైం అని ప్రియులారా గ్రహించుకోవాలి. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో కలిసి టైము నమ్మకంగా ప్రార్థనపూర్వకంగా టైము వాడుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము ఏ టైమ్ టు ప్లాంట్ అండ్ ఏ టైమ్ టు హార్వెస్ట్. అమ్మా తెలుగులో చదవండి అమ్మా. ఏ టైమ్ టు ప్లాంట్ అండ్ ఏ టైమ్ టు హార్వెస్ట్. అమ్మా శిల్లమ్మ ఆ వాక్యం చదవండి. రెండవది లేదండి చెప్పండి. ఏ టైమ్ టు ప్లాంట్ అండ్ ఏ టైమ్ టు హార్వెస్ట్. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు. ఓకే, అంటే ప్రియులారా మనం ప్లాంట్ చేయడానికి అంటే మనం నాటుకోవాలి అనమాట, నాటాలి. ఇప్పుడు మనం ఏం నాటుతున్నాము, నాటాలి. తర్వాత హార్వెస్ట్ కూడా ఉంది అనమాట, పంట కూడా ఉంది అనమాట, కోత ఉంది అనమాట. కోతకాలం ఇప్పుడు కొన్ని చర్చలు కోతకాలం పండుగ సరే. కాబట్టి ప్లాంట్ చేయాలి, తర్వాత నాటాలి అనమాట. కాబట్టి మనం ఆత్మానుసారంగా ప్లాంట్ చేయాలన్నమాట. అంటే పరిశుద్ధాత్మ స్వరం విని మనం నాటాలి, విత్తనాలు నాటాలి. విత్తనాలు అంటే వెంటనే మీకు డబ్బు ఇచ్చేది జ్ఞాపకం వస్తాయేమో. విత్తనాలు అంటే డబ్బు మాత్రం కాదు, అదొక విత్తనాలు లాగా మనం బ్రతుకు కూడా ఒక విత్తనం అనమాట. దేవునికి స్తోత్రం. ఏసే చేతులు ఇవ్వడం అది కూడా ఒక విత్తనం, అంటే మనను సమర్పించుకోవడం అనమాట దేవుని చేతుల్లో. అలాగే యేసుక్రీస్తును మనలోనికి సిగరించినప్పుడు, మన హృదయంలోనికి, మన ఆత్మలోనికి సిగరించినప్పుడు అది చాలా పవర్ఫుల్ విత్తనం అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా పవర్ఫుల్ విత్తనం అనమాట, సీడ్ అనమాట. దేవుని కుమారుడు మనలో వచ్చి మన ఆత్మలో, మన హృదయంలో నివాసం చేసుకోవడం, అది మనం పరమేశ్వరం ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. అదే రక్షణ పొందారు. కొందరు పరమేశ్వరం ఇవ్వలేదు, వారు కూడా దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మనలో విత్తనంగా మనం పెట్టిన కాబట్టి దేవునికి స్తోత్రం. కంటే దేవుడు అది మనకు అనుగ్రహించాము, మనం రిసీవ్ చేసాము. యేసుక్రీస్తు ఇప్పుడు మళ్ళీ ఎదుగుతున్నాం అనమాట. దాని యొక్క హార్వెస్ట్ లేదంటే దాని యొక్క ఫ్రూట్ మనం ఇప్పుడు పొందుతున్నాం అనమాట యేసుక్రీస్తు. కాబట్టి దేవుడు నాతో చెప్పిన ఒక మాట ఉంది, నన్ను పిలిచినప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, నీవు ఒక చెట్టు నాటాలి, సాతాను నిన్ను ముట్టలేదని. అంటే చెట్టు పొరిలారా నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇంకా ఒక బ్రదర్తో నేను నాకంటే ముందు యేసుక్రీస్తు నమ్మిన బ్రదర్తో నేను షేర్ చేసినప్పుడు అని చెప్పారు, అది యేసుక్రీస్తు అని. యేసుక్రీస్తును నాటిన వారిను సాతాను పొరిలారా ముట్టలేదు. కానీ యేసుక్రీస్తును కలిగిన వ్యక్తులు, యేసుక్రీస్తుతో బ్రతున్న వారు సాతాను క్రియలను లేపరిచినట్టు దేవుడు వాడతారు. యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఉండే, యేసుక్రీస్తు అభిషేకంతో, జీవంతో, మహిమతో మనం నింపబడిన స్థాయిలో ఉండే సాతాను ప్రియులారా మనను తాకడానికి, ముట్టడానికి లేదనమాట. సాధ్యం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి సాతాను ఉండలేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ శిలువ ద్వారా సాతాను యేసుక్రీస్తు ఓడించాము. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు సాతాను ఓడించిన కాబట్టి పరిశుద్ధుడైన దేవుని మాత్రం సాతాను ఏమీ చేయలేదు. అందువల్ల ప్రియులారా దేవుడు కూడా ఏం చేశారు, యేసుక్రీస్తును మనలో నాటేస్తామన్నమాట. సువార్త దర్శనం పొందిన మనలో యేసుక్రీస్తు నాటబడారు. లేలుగా. కాబట్టి నాటబడిన విత్తనాలు ఎదుగుతున్నాయి అనమాట. రోజు రోజుకు యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్నాం అనమాట. మన ప్రార్థన చేస్తున్న కొలది, వాక్యాలు ధ్యానిస్తున్న కొలది, వాక్యాలు భోజిస్తున్న కొలది మనలో వచ్చిన క్రీస్తు ప్రతిరోజు ఇంగ్రీస్ అవుతున్నాయి అనమాట. ప్రతిరోజు మనలో ఎదుగుతున్నాం. కాబట్టి సంపూర్ణ స్థాయికు ఎదగాలని దేవుడు కోరుతుంది అనమాట. సంపూర్ణ స్థాయికు ఎదగాలని కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అది గొప్ప విత్తనం అనమాట యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి సిగరించలేని వారు యేసుక్రీస్తు కొరకు మీ హృదయం ఇచ్చి ఉండి మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అనమాట. లైఫ్ మారుతుంది. సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారనమాట. కాబట్టి యేసుక్రీస్తు హృదయం ఇచ్చిన వారిని బట్టి వందనాలు. ఇవ్వలేని వారు త్వరగా ఇచ్చినట్టు దేవుడు కృప అనుగ్రహించున్నాక. కాబట్టి ఏ టైమ్ టు ప్లాంట్ అండ్ ఏ టైమ్ టు హార్వెస్ట్. కాబట్టి విత్తనాలు వేయడానికి, కాబట్టి విత్తనాలు వేసే విషయంలో చాలా మంది ప్రియులారా మనం చూస్తుంటే పిసినతనం చూపిస్తారము. కాబట్టి విత్తనాలు ఇప్పుడు రెండు విధంగా వేసుకోవచ్చు. ప్రాముఖ్యంగా మనం దేవుడి చిత్తం ఏంటి రెండు విధంగా ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. ఆత్మానుసరంగా విత్తనాలు వేసేవారు ఉన్నారు, శరీరానుసరంగా సిన్ఫుల్ న్యాచురల్ బట్టి పాప ప్రభావాన్ని బట్టి విత్తనాలు వేసేవారు ఉన్నారు. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన ఆత్మానుసరంగా విత్తనాలు వేసేవారు ఉండాలి. అంటే హోలీ స్పిరిట్ నింపబడి దేవుని స్వరం విని ప్రేమ, అదొక విత్తనం అనమాట. ప్రేమ చూపడం, అదే యేసుక్రీస్తు చేసాం.
యోహాను సువార్త 13:1-18 మనం చూసాం. ప్రజలంతకాలం ప్రేమించామన్నమాట, తన వారిని ప్రేమించామన్నమాట, ప్రేమ అధిక్యతను పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మనలో చేసే అది కూడా గొప్ప విత్తన, దానిలో కూడా ప్రేమ సమృద్ధి ఉంది అనమాట. కాబట్టి క్రీస్తు మనలో ఉన్నామంటే దేవుని ప్రేమ 100% మన ఆత్మలో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది ఓపెన్ చేయాలన్నమాట, మనం విడుదల చేయాలి. అది దేవుడు కోరుతుంది. ఇది మన బై ఫెయిత్, ప్రార్థన ద్వారా, మన మాటల ద్వారా, క్రియల ద్వారా ఆ ప్రేమ మనం రిలీజ్ చేయాలన్నమాట. మన ఆత్మ నుండి ప్రేమ ఒక రోజు కాదు, అనుదినం విడుదల చేసినప్పుడు మనం ఏమవుతుంది, ఏ టైమ్ టు ప్లాంట్ అంటే ప్రేమ విత్తేవారిగా మార్చబడతాయి అనమాట. ప్రేమ మనం బ్రతున్న కాలం మనం ఎక్కడ వెళ్ళినా సరే దేవుని ప్రేమ మనం మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, సువార్త ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, అది ప్రిల్లర మనం విత్తనాలుగా మనం పెట్టినప్పుడు మన కోత కూడా వస్తాయి. మనల్ని కూడా చాలా మంది ప్రేమిస్తుంది, చాలా మంది ఆ ప్రేమతో నింపబడుతుంది. అలాగే చాలా కార్యాలు జరుగుతుంది, దాని హార్వెస్ట్ కూడా మనకు వస్తాయి అనమాట. ఇప్పుడు మనం ప్రేమించే వారు ఉండాలి, ప్రేమతో నింపబడి, పరిశుద్ధాత్మ నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి అనేకలకు మేలు చేసేవారుగా ఉండాలి. ఏ టైమ్ టు ప్లాన్ అండ్ ఏ టైమ్ టు హార్వెస్ట్. ఇది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇది విత్తనాలు పెట్టడం, పంట. కాబట్టి మన విత్తనాలు పెట్టే విషయంలో ప్రియులారా మనం చూస్తే ఆత్మానుసారంగా బ్రతుకుతున్నప్పుడు కాబట్టి మనకు లిమిట్ మనం పెట్టి ఉండొచ్చు. కొందరు మనం చూసినట్లయితే నా ఇంటి వారికి మాత్రం నేను మేలు చేస్తామంటే, మీరు అలాగే ఆలోచన చేస్తున్న ఒక వ్యక్తి ఉంటే మీరు చిన్న ఇదనమాట, చాలా చిన్న ఇదనమాట. కానీ పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడినప్పుడు మనం ఎరుసలేములో ఫస్ట్ ఎరుసలేం అనమాట, లేదంటే మనం ఉన్న ప్రాంతంలో మేలు చేసే వ్యక్తి, ఇద్దరు కూడా మేలే, మనం ఇంటి వారికి మాత్రం కాదు, ఇద్దరు కూడా మేలు చేస్తే వాళ్ళని దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. మనకు మేలు చేస్తాం, ఇద్దరు కూడా మేలు చేసే వారికి మార్చబడతాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది మనం ఎక్స్పాండ్ అవుతాయి అనమాట. ఇంకా ఎక్కువ మందికి మేలు చేయాలి, ఎక్కువ మందికి ఆ ప్రేమ ఇవ్వాలి అని వస్తాయి అనమాట. అదొకటి. ఎరుసలేం మాత్రం కాదు, ఎరుసలేం, యెహూదియా, సమరి, భూదిగంధం దాకా పోతాయి అనమాట. కాబట్టి క్రీస్తు ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది పవర్ ఇంక్రీస్ అవుతుంది అనమాట, శక్తి ఇంక్రీస్ అవుతుంది, ప్రేమ ప్రవహిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం ఒక్కొక్క లెవెల్ మార్చబడతాయి అనమాట. మన ఉన్న ప్రాంతం లాగా మనం ఉన్న డిస్ట్రిక్ట్, లేదంటే మనం ఉన్న స్టేట్ దాండి కూడా వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత మనం అంటే కంట్రీ కూడా దాండిపోతాయి అనమాట. అలాగే అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మడు మన ఇన్నర్ మ్యాన్ బలపరుస్తాడు. ఇప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ప్రాముఖ్యం. ఇన్నర్ స్ట్రెంగ్త్ ని బట్టి ఇది జరుగుతుంది అనమాట. అవుట్పుట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతున్న కొలది ఫ్లో లేదంటే రిలీజ్ అవ్వడం కూడా ప్రవహించి కూడా ఇంక్రీస్ అవుతాయి. అందుకొరకు బైబిల్ ప్రియుల ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయంలో రాయబడింది, అపోస్తలుడైన పౌలు ఒక ప్రార్థన, పరిశుద్ధాత్మ వలన ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది మనం అనుకోవద్దు, అబ్బో అది మామూలని. నోను, అది ప్రియుల చాలా గొప్పది. ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నిజంగా బలపరచబడుతున్న కొలది దాని ప్రవేశం అనమాట. నదులు దేవుని శక్తిగా, మిరకలుగా, ప్రియుల అద్భుతాలుగా, ఆశ్చర్యకార్యంగా, ఇద్దరులకు మేలుగా, ఆశీర్వాదకరంగా అది మన ఆత్మ నుండి అది ప్రవేశం అనమాట. అది ఇంక్రీస్ అవుతుంది అనమాట. దాన్ని సాతాను ఆపలేదనమాట. దానికి ముందు దెయ్యాలు ఆపి ఉండవచ్చు. ఇద్దరులకు మేలు చేయకుండా మీ మనసులో అవిశ్వాసం కానీ, అనుమానాలు కానీ, దుఃఖం కానీ, భయం కానీ పుట్టించు ఈ ప్రాణాన్ని దానికి ముందు ఆపి ఉండవచ్చు. నిర్మాణం బలపరచబడుతున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీ ప్రాణాన్ని తాకడం ప్రారంభించబడతాయి అనమాట. మీ ప్రాణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తాకుతున్న కొలది ఏమవుతుంది, మీ మనసు స్వస్థపరచబడుతుంది, మీ భావోద్రేయం హీల్ అవుతుంది. భావోద్రేయంలో అంటే ప్రాణములో ఒకవేళ ఏదైనా చీకటి ప్రభావం ఉన్నా కానీ అదంతా వెళ్ళిపోతాయి అనమాట, పారిపోతాయి. ఈవిల్ స్పిరిట్ పారిపోతాయి. ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం ప్రార్థన చేసుకుని, ఆరాధన చేసుకుని, వాక్యాన్ని ధ్యానించుకుని నిరంతరం యేసుక్రీస్తుతో సమయం గడుపుతున్న కొలది ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది. దేవుని శక్తి తప్పకుండా రిలీజ్ అవుతాయి. దేవుని శక్తి ముందు ఈవిల్ స్పిరిట్ నిలబడలేదు, తప్పకుండా పారుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మన యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం, సమయం గడపడం మనకు నష్టం లేదు. మనం ప్రారంభంగా చూస్తున్నా మనకి ఏం కనిపించలేదేమో, యేసుక్రీస్తు సమయం గడుపుతున్నప్పుడు ఏమీ మనకు అర్థం కావడం లేదేమో. కానీ అలాగా సమయం గడుపుతున్న కొలది ఇన్నర్ అంటే మన ఆత్మలో దేవుడు బలపరుస్తున్నాడు. తర్వాత ప్రాణంలో దేవుడు తాకత్తు అనమాట. కొన్నిసారి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే
ప్రభు దగ్గర మనం వచ్చినప్పుడు కొన్నిసారి డైరెక్ట్ గా మనం బాడీని తాకుతారు. కొన్నిసారి ఒకవేళ మీ శరీరం గాయపరచబడిన స్థాయిలో ఉంటాయి ఒకవేళ మీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నది కొన్నిసారి మన దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఒకవేళ మీ శరీరం చాలా ఘోరమైన అంటే ఒక వ్యాధితో మీరు ప్రభువా నన్ను స్వస్థపరచమని ప్రార్థన పూర్వంగా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు సమయం గడిపినప్పుడు యేసయ్య నన్ను బాగు చేయము, నేను గాయపరచబడాము అంటే శరీరం గురించి మాట్లాడుతాను. శరీరంలో గాయపరచబడిన స్థాయిలు ఉంటాయి. ఏ అవయవాలైనా సరే పాడైన స్థాయిలు ఉంటే ప్రభువా నన్ను స్వస్థపరచము అనే కోరికతో విశ్వాసంతో మీరు వచ్చి ఉంటే ప్రభు శరీరం కూడా తాకుతాడు, డైరెక్ట్ తాకుతాడు, హోలీ స్పిరిట్ తాకుతాడు, వాక్యం ద్వారా కానీ దేవుడు అయితే తాకుతాడు, దేవుడు ఆత్మ ద్వారా దేవుడు తాకుతాడు అంటే స్వస్థపరుస్తాడు అనమాట, కీలు చేస్తాడు. పాడైన అవయవాలనే సరే యేసునామములో స్వస్థగలిగిన దేవుడు స్వస్థపరుస్తాడు అనమాట. దేవునిగా పవర్ ఉంది అనమాట. హల్లెలూయా. ఫ్రెష్ అవయవంగా మార్చడానికి కూడా పవర్ ఉంది అనమాట, దేవునిగా సాధ్యం. ఎందుకంటే ప్రియులారు మనం చూస్తున్నాము, ఆది కాండంలో మనం చూస్తున్నాము, దేవుడు మట్టి నుండి తయారు చేసి మనుషును దేవుడు నిర్మించాం, జీవశ్వాస ఉదయం అనమాట. ఇప్పుడు దేవునికి సాధ్యమైన అనమాట. ప్రతి అవయవాలు క్రియేట్ చేయడానికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాధ్యం అనమాట. అంత పవర్ ఉంది దేవునికి. కానీ మనం నమ్మాలి దేవునికి సోదరం, దేవుడు అంత గొప్పవాడని మనం విశ్వసించాలి అనమాట. దేవా హల్లెలూయా. ఇప్పుడు మీ శరీరంలో ఏదైనా అవయవాలు పాడైన పౌనస్థాలు ఉంటే మీరు దేవా నన్ను బాగు చేయము ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడుకోవచ్చు. దేవునికి యేసయ్య నాకు అలానా అవయవం ఖరాబ్ అయింది దేవా, నాకు అది నూతనంగా క్రియేట్ చేస్తామని యేసుని ప్రార్థన చేయాలి. దేవుడు చేస్తాడు. లేదు ఎందుకంటే దేవునికి పవర్ ఉంది. మనం చూస్తున్నాము చనిపోయి 4వ రోజు అయినా అంటే 4వ రోజు అంటే పురుగులు వచ్చి ఉండొచ్చు, కంబు వాసన అంటే బ్యాక్టీరియా అంతా కూడా ప్రభావం చేసి, కానీ దాన్ని మరలా మంచి ఒక శరీరంగా దేవుడు ఒక మాటలో దేవుడు చేశామన్నమాట. ఒక మాట దేవుడు పంపించాము ప్రార్థన చేసి, ఇప్పుడు మరలా లాజరు తిరిగి మంచిగా వచ్చామన్నాడు. దేవునికి సాధ్యం. కాబట్టి మనం ఎంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వల్ల మనం ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు సృష్టికర్త అనమాట, సృష్టించడం దేని పాటు ఉన్నట్టుగా కూడా చేయడానికి సాధ్యం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, రక్షణ పొందినప్పుడు మన ఆత్మలో దేవుడు వచ్చాం కానీ, కాబట్టి మన దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు ఆత్మలో దేవుడు తాకుతాడు, అలాగే శరీరం కూడా దేవుడు తాకుతాడు, ప్రాణం అన్ని తాకుతాడు అనమాట. ఇప్పుడు దేవుడు అన్లిమిటెడ్ అనమాట. ఎక్కడైనా తన చిత్తమైన చోట్ల అంతా కూడా దేవుడు ప్రభావం చేయడానికి ప్రభువుకు సాధ్యం. కాబట్టి మనం నమ్మాలి. ఇప్పుడు ఆత్మ మాత్రం కాదు, ఆత్మ దేవుడు ప్రభావం చేస్తాడు, ప్రాణం దేవుడు ప్రభావం చేస్తాడు, శరీరం కూడా ప్రభావం చేస్తాడు అనమాట. ప్రభువుకు సాధ్యం. హల్లెలూయా. కాబట్టి మన బుద్ధిని బట్టి మన దాన్ని లిమిట్ చేయవద్దు అనమాట. కొన్నిసారి మన దేవుడు ఆత్మను మాత్రం తాకితే నా ప్రాణం ఏం చేయలేదేమో, లేదని నా శరీరం ఏం చేయలేదని అనుకోకండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఆత్మ గాని ప్రాణం గాని శరీరం అంతా కూడా తాకడానికి దేవునికి సాధ్యం, మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాధ్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనకు స్వస్థత కూడా ఉంది. ఒకటి మానసికమైన గాయాలు కూడా అంటే మనసులో వచ్చిన గాయాలు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆత్మ ప్రాణం శరీరం ఈ 3 భాగాలు ప్రభు ప్రేమగా హెల్తీగా ఉండాలని ప్రభు కోరుతుంది, స్ట్రాంగ్ ఉండాలని దేవుడు కోరుతుంది. ఆత్మ స్ట్రాంగ్ ఉండాలి, ప్రాణం శరీరం లేదు. అలాగే ఫైనాన్షియల్ కూడా మనం బలవంతులు ఉండాలని దేవుడు కోరుతుంది. అలాగే మన రిలేషన్షిప్ కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. రిలేషన్షిప్ కూడా హెల్తీగా ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. అప్పుడు దేవునికి ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాయి. కాబట్టి ఏ టైమ్ టు బి బోర్న్ అండ్ ఏ టైమ్ టు డై అంటే ఏ టైమ్ టు ప్లాంట్ అండ్ ఏ టైమ్ టు హార్వెస్ట్. కాబట్టి మనం విత్తనాలు వేసుకోవడానికి ఆత్మానుసరంగా విత్తనాలు వేసుకునే వారు ఉండాలి, అప్పుడు దాని కొత్త వస్తాయి. కానీ మనం సిన్ఫుల్ న్యాచురల్ బట్టి, పాప స్వభావాన్ని బట్టి మన కోపం కానీ, పగ కానీ, చెడు కానీ, అనేకత కానీ అది పెట్టుకొని ఉండే దురాశ కానీ కలిగిన వారు ఉండే అదే విత్తనాలు పెడదాం, దానికి కొత్త వస్తాయి అనమాట. పాపం చేసుకొని పొందినప్పుడు దానికి తగిన కొత్త వస్తాయి అనమాట. అందుకొరకు ప్రియులారా మనం నిర్ణయం చేసుకోవాలి, దేవా నేను ఆత్మానుసరంగా మంచి విత్తనాలు పడినట్టు నాకు నేర్పించము, ఇద్దరు ప్రేమించినట్టు నేర్పించము, క్షమించినట్టు దేవా నేర్పించము, ఇద్దరులకు సహాయం చేసినట్టు నేర్పించము. దేవుని చిత్తానుసారంగా మనం విత్తనాలు పెట్టాలి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారం ఆత్మతో నింపబడి మన విత్తనాలు పెడుతున్న కొలది హార్వెస్ట్ ఉంది అనమాట. హార్వెస్ట్ ఉంది ప్రియులారా, హార్వెస్ట్ ఉంది. అప్పుడు హార్వెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలంటే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మతో కలిసి విత్తనాలు పెట్టడం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. దానిలో మన ఫెయిత్ఫుల్ ఉండాలి, అంటే సోమరిగా ఉండవద్దు అనమాట. సోమరిగా ఉండవద్దు అనమాట. దేవునికి హార్డ్ వర్క్ చేయాలి.
హార్బర్ చేయాలి, దానితో పాటు రెస్ట్ కూడా తీసుకోవాలి. హార్బర్ చేయాలి, రెస్ట్ కూడా తీసుకోవాలి. రెండు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే అలాగే ఇప్పుడు ఇలా మన నమ్మకం ఉంటే ఎక్కువ హార్వెస్ట్ ఉంది అనమాట. భూమిలో మనకు ఆశీర్వాదాలు మన ద్వారా అనేకులు దీవించబడుతుంది. అలాగే పరలోకంలో నిత్యమైన ప్రియుల హార్వెస్ట్ లోనికి దేవుడు నడిపిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన ఇస్తాం, సమర్పిస్తాం. కాబట్టి యేసు క్రీస్తు ఒక పరిచర్య ఆగిపోలేదన్నమాట. యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మహిమాంద యేసు క్రీస్తు మన ద్వారా కూడా ఇప్పుడు ప్రజలను ప్రేమిస్తున్నాం అనమాట. మనల్ని కూడా ఆత్మలో బలపరిచి మన మనసులో ఉన్న ఒకవేళ కోపం, పగ, చేదు ఒకవేళ ఉండే అంత దేవుడు డిస్ట్రోయ్ చేస్తాడనమాట. మనలో ఉన్న కోపం, దేవుని చిత్తం లేని కోపం. రైచస్ యాంగర్ ఉంది, నీది అంటే యేసుక్రీస్తు యెరూషలేము టెంపుల్లో వచ్చినప్పుడు ఆలయం ప్రియులారా మనం ఇక్కడ అపవిత్రంగా ఉన్నాం కాబట్టి అక్కడ పరిశుద్ధపరచుంటూ మనం చూస్తున్నాం. ఇప్పుడు కొందరిని బయటకు నెట్టేస్తుంటే మనం చూస్తున్నాం. అది రైచస్ యాంగర్ అనమాట. కానీ కోపంతో నింపబడిన తర్వాత మనం చూస్తున్నాము కాయన్ తన బ్రదర్ తన తమ్ముడు హాబేలు చంపేస్తానని మనం చూస్తున్నాం. అది సాతాను ఇచ్చినది అనమాట. మర్డర్ స్పిరిట్ ప్రియులారా కాయన్ని వాడుకున్నాం అనమాట. ఇప్పుడు అలాంటి ఉన్న దాని నుండి దేవుడు విడిపిస్తాడనమాట. కోపం, పగ, చేదు, అనేకత, దురాశ, సాతాను సంబంధమైన అన్నిటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా బాధపడకండి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వాక్యం, పరిశుద్ధాత్మ ఇంకా ఎక్కువ తినాలన్నమాట. ఇంకా మనం ఎడతేయకుండా పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసుకొని ఉండాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆరాధన చేసుకొని ఉండాలి. అభిషక్తులతో, పరిశుద్ధులతో మనం సహవాసం చేయాలి. దేవుని సంఘం సహవాసం కూడా మనకు మేలు అనమాట. ఎందుకంటే మనం ఒంటరిగా ఉంటే బలహీనపరచబడానికి అవకాశం ఉంది. మనం కలిసి ఉన్నప్పుడు బలపరచబడతాయి అనమాట. ఎంకరేజ్. ఇప్పుడు నిజమైన సంఘంలో మనం ఉంటే మనం బలపరచబడతాయి. ఆత్మానుసరంగా వాక్యం కాబట్టి ఇప్పుడు ఇలా మన జాగ్రత్త. మన మెసేజ్ విన్నప్పుడు మెసేజ్ మీరు గమనించాలి. మెసేజ్ విన్నప్పుడు ఆత్మానుసరంగా చెప్పే మెసేజ్ ఏ దేవజనుడైనా దేవజనుడు వినండి, అది మీకు మేలు అనమాట. ఉట్టిగా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా, ప్రార్థన లేకుండా, ఉట్టిగా వాక్యం అంటే అక్షరం మాత్రం వచ్చిన వారు ఉంటే ఆ వాక్యాలు చంపేస్తుందని బైబిల్లో రాయబడింది. అక్షరం చంపేస్తుందని రాయబడింది. అది కూడా వాక్యమే. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన క్రీస్తు ద్వారా మాట్లాడుతున్న వాక్యాలు వాళ్ళని మనకి జీవం వస్తాయి అనమాట. మరణం రాదు. కానీ బైబిల్లో రాయబడింది అక్షరం చంపేస్తుంది అనమాట. కాబట్టి మనం వింటున్నది పరిశుద్ధాత్మతో నింపబడిన దేవజనుడు ఒక వాక్యాలు వినాలి. మనం కూడా అలాగే చెప్పాలి అనమాట. క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వాళ్ళని మనం చెప్పాలి. అప్పుడు ఎదుటి వ్యక్తికి జీవం వస్తుంది అనమాట. లేదంటే జీవం రాదు. కాబట్టి అది ప్రియులారా మనం గమనించాలి. అన్ని వాక్యం కాదని మనం అనుకోవద్దు. వాక్యమే అన్నప్పుడు చెప్పే విధానంలో క్రీస్తు ద్వారా చెప్పాలి అనమాట. క్రీస్తు ద్వారా ఉంటేనే జీవం వస్తుంది అనమాట. ధర్మశాస్త్రం డైరెక్ట్ చెప్పినప్పుడు అది మరణం తీసుకొని వస్తాయి అనమాట. కాబట్టి అందుకొరకే 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో ఆ విషయాలు చాలా స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం వాక్య పరిచర్య చేసినప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి క్రీస్తు ద్వారా చెప్పాలి అనమాట. క్రీస్తు ద్వారా చెప్పాలి. మనం కూడా గ్రహించుకోవాలి. మనం క్రీస్తు తర్వాత అంటే క్రీస్తు మరణం తర్వాత ఉన్నాం, క్రీస్తు పునరుద్ధానం తర్వాత మనం ఉన్నాం, క్రీస్తువుని కలిగిన వారంగా ఉన్నాం. క్రీస్తులో మనం ఉండాలి. క్రీస్తు ద్వారా మనం మాట్లాడడం నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? మనకు జీవం, ఇద్దరికి జీవం, లేదంటే జీవం రాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు అది కోరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన సమయం అది చాలా విలువైనది అని గనుపు దేవా, మీరు మాకందరికీ దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అవును దేవా, అన్నిటికీ ఒక సమయం ఉంది అని ఆమె దేవా మీరు నేర్పిస్తున్నట్టు వందనాలు. అవును దేవా, పుట్టడానికి ఒక సమయం, మరణించడానికి ఒక సమయం, అలాగే ఆమె నాటడానికి ఒక సమయం, పంట కోయడానికి ఒక సమయం, అలాగే సమయం దేవా స్తోత్రం ప్రభువా. రేపు దేవాదేమో సమయం దేవా మీ చిత్తానుసరంగా తండ్రి ఆత్మానుసరంగా బ్రదనట్టు నేర్పించుకుందండి. మా ఆత్మ బలపరచుందండి. ఇప్పుడు వచ్చిన అందరిని బట్టి వందనాలు తండ్రి. విన్న వాక్యాలు జీవం ఆత్మలాగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. వేసే వారు ఆత్మ దేంగా బలపరచము, ప్రాణం కూడా దేవ స్వస్థపరచుకుందండి. శరీరం కూడా దేవ మీరు ముట్టి స్వస్థపరచుందండి. ప్రతి ఒక్కరిని బలపరుచుందండి. నూతన అభిషేకంతో, జీవంతో, మహిమతో ఇప్పుడు నింబమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాందండి. ఓహిబన శివరు కోరుబిడ సిగాడ కోరుబిడే పరిశుధాత్మతో కుమరించుందండి. ప్రార్థన అభిషేకం, ఆరాధన అభిషేకంతో కుమరించము. వాక్య రెవల్యూషన్తో ప్రతి ఒక్కరిని నింబమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరడి నా ప్రాణం హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిని తాకముందండి. హోలీ స్పిరిట్ తెచ్చులో ప్రాణాన్ని బలపరచుదండి. మానసికమైన ప్రతి ఒత్తిడిలు ఇప్పుడే దూరం అయిపోయినగా, లేమైపోయినగా ద నేమ్ ఆఫ్ జీసస్. సాతాను సంబంధమైన తండ్రి ప్రభావాలు ప్రతి ఒక్కరిని లేమైపోయినగా ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీరు మాత్రం ప్రతి ఒక్కరిని ప్రభావం చేయబోతుంది. ఆత్మ ప్రాణ శరీరం మందుడే మా గొప్ప యేసయ్య పరిశుద్ధాత్మ దేవా
ప్రతి ఒక్కరిను దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. హోలీ స్పిరిట్ మీరే ప్రతి ఒక్కరిని పరిపాలించేయమని ప్రార్థనిస్తున్నాం. మీ ఆలోచన చెప్పిన దేవ ప్రతి ఒక్కరిని నడిపించమదండి. యేసునామములో ప్రతి ఒక్కరు దూరంలో ఫలించినాకని ప్రార్థనిస్తున్నాం. యేసునామములో ప్రతి ఒక్కరి మహిమ నుండి అదే మహిమ అనుభవంలోనికి నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. సిహ ఆరాధన కరగరబిన సుగలో కొరబిన సిగలో కొరబిదే కుమరించుదండి. దేవ పరిశుద్ధాత్మ నదులు ప్రతి ఒక్కరి ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు ఈరోజు సమృద్ధి యేసునామములో అది జరగడానికని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ ఛానల్ గా దేవ మీ చిత్తానుసారిగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అభిషేకించబోతండి, కుమ్మరించబోతండి, బలపరచబోతండి. అవసరాలు మీ మహిమ ఐశ్వర్యం అద్భుతంగా తండ్రి తీర్చబడిన ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనేకులకు దేవునగరంగా తండ్రి ప్రతి ఒక్కరిని మీ చిత్తానుసారి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. ప్రభు మీ రక్తంగా దావిస్తున్నాం. మహిమగల మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.